లతా ఛానల్ కి స్వాగతం। ఈ రోజు మనం అరటికాయ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం। ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని వేయించి పక్కకు పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పావు కప్పు కొబ్బరి తురుముని వేసుకోవాలి। మళ్ళీ దీంట్లోనే ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని వేసుకోవాలి। ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని పేస్ట్ కావడానికి కావాల్సినన్ని నీళ్లు పోసుకొని దీనిపై మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। మీరు చూస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె పోసుకొని వేడి చేసుకోవాలి। నూనె వేడెక్కిన తర్వాత ఓల్ గరం మసాలా దినుసులన్నీ వేసుకొని వేయించుకోవాలి। ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లో చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు హాఫ్ కప్పు వేసుకోవాలి। అలాగే 10 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని కలుపుకుంటూ 1 నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి। ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండలు లేకుండా కలుపుకోవాలి। ఇలా కలిపిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి। ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత దీనిపై మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ 3 నుంచి 4 నిమిషాలు ఉడికించుకొని ఆ తర్వాత దీంట్లో చిన్నగా తరిగిన టమాటో ముక్కల్ని హాఫ్ కప్పు వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి టమాటాలను కొద్దిగా మగ్గే వరకు ఉంచుకోవాలి। ఇలా టమాటోలు కాస్త మగ్గిన తర్వాత దీంట్లో 1.5 టీ స్పూన్ల కారము, 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి। ఇంకా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా మసాలాని బాగా కలిపిన తర్వాత దీంట్లో 1 కప్పు నీళ్లు పోసుకోవాలి। గ్రేవీ మరీ గట్టిగా ఉంది, అందుకని మరొక కప్పు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 4 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। చివరగా 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి। ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ మసాలా కూర రెడీ। సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి, అప్పుడే మా వీడియోస్ మీకు అప్డేట్ అవుతాయి। థాంక్యూ।